హలో పీపుల్, సాంబార్ రైస్ నేను ఎలా చేశానో రెసిపీ చూపిస్తా, చూసేయండి. సాంబార్ రైస్ లోకి మనం ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసి అందులోకి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం పేస్ట్, పసుపు, ఇంగు అయితే పక్కాగా ఉండాల్సిందే. తర్వాత టమాటో, కరివేపాకు వేసి మంచిగా కుక్ చేసుకున్నాక అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇంకా మరి సాంబార్ రైస్ అన్నాక సాంబార్ మసాలా అయితే పక్కాగా ఉండాల్సిందే కదా. చింతపండు వాటర్ వేసి అందులోకి కొంచెం షుగర్ మీ ఆప్షనల్ వేయచ్చు, లేకుంటే లేదు. తర్వాత మంచిగా బాయిల్ కావాలన్నమాట. మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని యాడ్ చేసి ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం బాయిల్ చేయాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి ఇంకా బాయిల్ చేశాక మెత్తగా ఉడకపెట్టుకున్న అన్నంని యాడ్ చేసి అందులోకి కొంచెం గీ యాడ్ చేయాలి. మరి గీతోనే సాంబార్ రైస్ ఫ్లేవర్డ్ గా ఉంటది. తర్వాత కరివేపాకుతో సర్వ్ చేస్తే యమ్మీ అండ్ టేస్టీ సాంబార్ రైస్ ఈస్ రెడీ టు ఈట్.